జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క నాయకుడిని ఎలా చూస్తారు అనడానికి ఒక చిన్న సింపుల్ మీకు చూపిస్తాను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క నాయకుడు ఎవరు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అరెస్ట్ అయినా కూడా వెళ్ళి పరామర్శించారు. ఈవెన్ వల్లభనేని వంశీ గారు కావచ్చు, నెల్లూరు ప్రకాశం ఆ ఏరియాలో ఇంకొక నాయకుడు కావచ్చు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి అప్పటికప్పుడు దిగిపోయి వాళ్ళని పరామర్శించి, జైలుకి వెళ్ళి పరామర్శించి అభిషేక్ చేయటం అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు. ఎస్, మీరు కూడా నాకులాగా జైలుకి వెళ్ళి వచ్చారు అనే ఇది కావచ్చు. ఇకపోతే రీసెంట్గా పోసాని కృష్ణమురళి ఆయన్ని అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి ఏం మాట్లాడారో ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉండటం వేరే వాళ్ళు జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేస్తాను. ఆమె కూడా ఆ విషయం చెప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఫోన్ కాల్. ఆమె అంటే మాట్లాడి పోసాని కృష్ణమురళి గారి భార్యతో మాట్లాడి భరోసా ఇవ్వటం అయితే జరిగింది. ఆయన మళ్ళీ జైలుకు వెళ్తారని కూడా పరామర్శిస్తారని కూడా తెలుస్తుంది. అంటే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయాలకే కూడా ఆయన పోసాని కృష్ణమురళి దూరంగా ఉంటున్నాను అని చెప్పి అయితే అన్నారు. అయితే మనందరికీ తెలుసు పోసాని కృష్ణమురళి అనే ఒక పిచ్చి కుక్క ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా శైర్య విహారం చేసింది అంటారు. వీధి కుక్కల కన్నా దారుణంగా పిచ్చి కుక్క విచ్చలవిడిగా మాట్లాడడమే కాదు, ఎవరిని పడితే వాళ్ళని కరిసేయటం, కొరికేయటం చేసింది. దీన్ని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నా కూడా పట్టించుకోలేదు. నిజంగా ఇలాంటి వ్యక్తులను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెంచి పోషిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన పేరు కానీ ఎక్కడా తీయకపోయినా ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని, ఆయన భార్యని, పిల్లల్ని, తల్లిని, ముఖ్యంగా పిల్లల్ని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవ్వరూ కూడా మాట్లాడలేనటువంటి మాటలను మాట్లాడినటువంటి వ్యక్తి. నిజంగా ఈ భారతదేశ రాజకీయాల్లో ఇంతవరకు ఎవరు ఆ రాజకీయ వేదికల మీద కావచ్చు ఒక నాయకుడుగా ఇలా మాట్లాడినటువంటి మాటలను పోసాని కృష్ణమురళి మాత్రమే మాట్లాడారు. అంతే, ఇంక వేరే ఏ రాష్ట్రం అయినా సరే అంత దారుణంగా ఎవరూ మాట్లాడలేదు. ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులే ఆయన మీద తిరగబడ్డారు. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు, ఆ పిల్లలకి ఏం చేశారు, అన్యం పొందినే లేదంటున్నారు, పిల్లలు ఏం అన్యాయం చేశారని వాళ్ళ మీద మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎందుకు తిడుతున్నారు అని అంటే నీకేంటి అని వాళ్ళ మీద కూడా రివర్స్ అయిపోయాడు ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో. అంటే విచక్షణ కోల్పోయి ఒక పిచ్చికి పట్టేసినట్టు ఒక పిచ్చి కుక్క ఎలా అయితే విరుచుకుపడిపోతుందో జనాల మీద అలా విరుచుకుపడిపోయింది. అలాంటి పిచ్చి కుక్కని అప్పుడు పట్టించుకోలేదేమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత, అసలు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, ఆ పిచ్చి ముదిరిపోయి నేను మళ్ళీ బయటకు వచ్చేసానో ఇంకొకటనో నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానో వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పేసి పారిపోయిందో. కానీ ఇక్కడ అలాంటివి చేస్తే రేపొద్దున ఇంకొకటి వస్తాడు, తిడతాడు, నేను మళ్ళీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తాడు, అవసరమైతే కొట్టేస్తాడు, కొట్టేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటే వదిలేయాలా? సో ఇక్కడ నుంచి ఇక్కడితో ఇది పక్కన పెడదాం. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన మనసు ఎలా ఒప్పిందో ఈయన పరామర్శించడానికో లేదంటే ఆయన వెనకేసుకు రావడానికో ఇక్కడ వదిలేద్దాం, ఇక్కడ పక్కన పెడదాం. ఇకపోతే వల్లభనేని వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శిస్తారు. ఇంకొక వ్యక్తి నెల్లూరులోనూ అక్కడ ఇంకొక రెడ్డి ఎవరో ఒకరి దగ్గర పెద్దారెడ్డి ఎవరో అరెస్ట్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాడు. మరి నందిగామ సురేష్ లాంటి వ్యక్తి, నందిగామ సురేష్ అనే ఒక దళిత నాయకుడి దగ్గర అరెస్ట్ అయినప్పుడు ఎందుకని మీరు వెళ్ళి పరామర్శించలేకపోయారు? ఎందుకని కనీసం ఫోన్లో కూడా పరామర్శించలేకపోయారు? అంటే అగ్రకురాలకైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పరామర్శించడానికి వాళ్ళకి భరోసానిచ్చేది. నందిగామ సురేష్ లాంటి వ్యక్తి మరి కనిపించలేదా? ఆయన మీకోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా, ఇంకా ఎక్స్ట్రీమ్గా చెప్పాలంటే ఎన్నో అవినీతి కార్యక్రమాల్లో ఆయన అండదండలు ఉన్నాయి కదా, మరి ఎందుకని ఆయన్ని వెనకేసుకు రాలేదు? మీకోసం చాలా ఇష్టమైనటువంటి పనులన్నీ చేసి పెట్టాడు కదా నందిగామ సురేష్. అంటే అలాంటి వాళ్ళు మీకు అవసరంలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వ్యత్యాసం ఎలా ఉంటుందో ఆలోచించండి. మిగతా నాయకులు అంటే ఇది మనం కామన్గా ఉండేవాళ్ళే ఆలోచించాల్సింది కాదు.
వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఇవి. అంటే ఒక అగ్రకులంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారా? ఒక పోసాని కృష్ణమురళిని పరామర్శిస్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తారా? వీళ్ళని అంటే ఒక అణగారిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ దళిత నాయకుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు అనేది వైఎస్ఆర్సీపీలో కూడా చాలామంది నాయకులకి ఒక అవగాహన ఉంది. కాకపోతే బయటపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇప్పుడు ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఉన్న అరవకొర మంది బయటకు వచ్చేసారు. ఇంకా కొంతమంది ఉన్నవాళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నటువంటి పరిస్థితి తప్ప ఎవరు ఆ పార్టీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలికి చాలామందికి నచ్చకే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక ఉన్నది కామన్గా 40% ఎవరైతే ఓట్లు వేశారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగిపోతున్నాడో ఆ 40% ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి దాంట్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే భారతదేశంలో గౌరవించాలి, ఎలక్షన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దానికి తెలుసు. అలాంటి ఒక ఈవీఎంని పగలగొట్టి ఒక అరాచకంగా విధ్వంసం సృష్టించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెనకేసుకొస్తున్నాడా అనేది ఆలోచించాలి. ఇంకొక పక్క విచక్షణ కోల్పోయి ఒక సైకోగా మారిపోయినటువంటి పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తిని మరి అదే మాటలు గనక పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలే రేపొద్దున వైసీపీ వాళ్ళల్లో ఎవరినన్నా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకొక పార్టీ వాళ్ళు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే వాళ్ళ పిల్లలను అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? అలాంటి వ్యక్తులను ఊరుకుంటారా? సో మరి అలాంటి వ్యక్తులకి మీరు ఎలా సపోర్ట్ ఇస్తారు? ఒక పోసాని కృష్ణమురళి లాంటి ఒక సైకోకి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ ఇస్తుంది? దళిత నాయకుల్ని ఎలా చూస్తుంది? అగ్ర నాయకుల్ని ఎలా చూస్తుంది అనడానికి ఈ 40% ప్రజలు కూడా ఒక ఆలోచనకు రావాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంది. లేకపోతే మీ జీవితాలు కూడా వాళ్ళ జీవితాల్లాగా ఆలోచిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో చూసుకోండి. ముఖ్యంగా ఎవరికి ఆయన అవసరానికి కొద్దీ వాడుకుంటాడు తప్ప, అధికారం కోసం ఎవరినైనా వాడుకుంటాడు తప్ప, అధికారం కోసం దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కూడా భుజం తట్టి గ్రాండ్ వెల్కమ్ చెప్పుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి బహిరంగ సభలు ఏర్పాటు చేసి సన్మానాలు చేస్తారు తప్ప ఇంకొకటి చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. దళితుల్ని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని కనీసం సస్పెండ్ చేయకుండా, ఇంకొకటి చేయకుండా, ఏమి చేయకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి పారదర్శకత, లేదంటే ఆయన సిద్ధాంతాలు, లేదంటే ఇంకొకటి. మరి ఈ 40% ప్రజలు ఎప్పటికైనా తేరుకుంటారా? లేకపోతే అందరిలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పథకాలు ఇచ్చారు కాబట్టి కులమో, మతమో, ప్రాంతమో, ఇంకొకటో అని ఇంకా ఆయనకి ఓట్లు వేస్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి.